ఒకరోజు శివపార్వతులు కైలాసం వెళ్తున్న దారిలో త్రిపుర అనే ప్రదేశంలో విశ్రాంతి కోసం ఆగుతారు. అదే ప్రదేశంలో శివపార్వతుల భక్తుడైన కల్లు కుమారుడు ఉంటాడు. అతను శివపార్వతులను చూసి నన్ను కూడా మీతో కైలాసానికి తీసుకుని వెళ్ళండి అని అడుగుతాడు. కానీ కైలాసంలో సామాన్యులు నివసించడానికి వీలు పడదు కాబట్టి ఆ విషయం తన భక్తుడైన కల్లు కుమారుడికి చెప్పలేక, రేపు తెల్లవారుజాము వరకు మేము ఇక్కడే ఉంటాము, ఆ లోపల ఈ చుట్టుపక్కల ఉన్న రాళ్ల మీద 1,000,000 విగ్రహాలను చెక్కగలిగితే నిన్ను మాతో పాటు తీసుకుని వెళ్తాము, అలా చెక్కలేకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము అని చెప్పడంతో కల్లు కుమారుడు అంగీకరించి వెంటనే విగ్రహాలను చెక్కడం మొదలు పెడతాడు. కల్లు కుమారుడి నైపుణ్యం చూసిన శివుడు పక్కనే ఉన్న ఒక కాకిని పిలిచి తెల్లవారేలోపు ఒక కోడిలాగా కూయమని చెబుతాడు. కల్లు కుమారుడు ఎంతో వేగంగా ఆ విగ్రహాలను చెక్కుతుండగా ఆ కాకి కోడిలాగా కూస్తుంది. దాంతో అప్పుడే తెల్లవారిపోయిందా అని కల్లు కుమారుడు నిరాశతో తన పనిని ఆపేస్తాడు. అప్పుడు శివుడు వచ్చి ఆ విగ్రహాలను లెక్కపెట్టి చూడగా 1,000,000 విగ్రహాలకు ఒకే ఒక్క విగ్రహం తక్కువగా ఉంటుంది. ఆ విగ్రహాలు త్రిపురలో ఉనక్కోటి అనే ప్రదేశంలో ఇప్పటికీ ఉన్నాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి, హర హర మహాదేవ.